అనుకున్నట్ట, ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలు ఉన్నాయి, పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి, మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వదలలేదు, కిందకి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నట్ట. పెట్టుకుంటేట చాలా సంతోషించింది. ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి. ఎందుకోట తెలుసా? భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. శంకరుడు మహాజ్ఞ తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి? శంకరుడి. లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో. సామాన్యమైన అందం కాదైంది, పేరుకున్న నెయ్యిలో ఉంటాడు, అంత తెల్లగా. మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు, బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరికుండేదిట, మా ఆయన కూడా చక్కగా ఎర్ర నీల పథకం ఉన్న గొలుసు తీసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే తెల్లటి గుండెల మీద నీలం పథకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేది. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఏమండి పండక్కి అక్కర్లేదు ఈ పావుల్స్ అనేవాడు నాగభూషణుడు. కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషయం. ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట, అబ్బాయి నాళ్ళకి నీలమని పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట. లోకం పొంగిపోయిందిట. కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది, నీలలోహితుడు, నీలగ్రీవుడు అని. ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట.